దేవత ఆరాధన చేసేటటువంటి చోట ఎన్ని అర్చామూర్తులు ఉండాలి, ఎంత సూక్ష్మంగా పదార్థానికి మనం రూపం కల్పించగలిగితే. శివలింగం అన్న ప్రస్తావన చేస్తున్నాం కనుక ఎన్ని శివలింగాలు ఇంట్లో పెట్టుకోవాలి? శుభమస్తు. శ్రీరామ జయం. జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం. సంజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం అంటే జ్ఞానం అని ఏదైతే తెలుసుకుంటున్నామో ఆ తెలుసుకున్నటువంటి దానిని విశేషంగా తెలుసుకోవడం అని అర్థం. ఇలా విశేషంగా మనకు తెలిసే నిమిత్తమై ఏ విషయాన్ని, ఏ వస్తువును, ఏ జ్ఞానాన్ని, ఏ భావాన్ని, ఏ రూపాన్ని, ఏ దేవతా స్వరూపాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ స్వరూపం పట్ల మన భక్తి శ్రద్ధలను ప్రకటించే నిమిత్తమై ఏ పద్ధతిని అనుసరిస్తామో ఆ పద్ధతి పేరు పూజ. విగ్రహారాధన చేసే పక్షంలో, దేవత ఆరాధన చేసేటటువంటి చోట ఎన్ని అర్చామూర్తులు ఉండాలి, అర్చామూర్తుల ప్రమాణం ఏమిటి, అర్చామూర్తి ఏ లోహంతో చేయబడి ఉండాలి, ఎంత ప్రమాణంలో ఉండాలి, ఎన్ని ఉండాలి, ఇలాంటి అనేక ప్రశ్నలు సామాన్యంగా మన మనసులో మెదులుతూ ఉంటాయి. దేవీ భాగవతం ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇస్తుంది. లౌహి, దారుమయి ఈ క్రమంలో 8 విధాలుగా ఉండేటటువంటి అర్చామూర్తిని మన ఇంటిలో మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ సెలవిస్తుంది. లోహంతో చేయబడినది, చెక్కతో చేయబడినది, అలాగే మట్టితో చేయబడినది, ఈ క్రమంలో వజ్రాలతో చేయబడినది, గంధంతో చేయబడినది, మనసులో సంకల్పం చేయబడినది, ఇసుకతో చేయబడినది, ధాతువులతో చేయబడినవి వెరసి 8 విధాలుగా ఉండేటటువంటి ప్రతిమలను మనం పూజించవచ్చును అని కూడా తెలియజేస్తుంది. ఈ ధాతువులలో అన్నప్పుడు చెక్క, లోహ రూపంలో ఉండే ప్రతిమలో కూడా మనం దైవాన్ని దర్శించవచ్చును. ఇలా ఏర్పాటు చేసుకున్న ఆ ప్రతిమ ఎంత ప్రమాణం అంటే ఎవరికి వారు విడివిడిగా వారు అర్చించేటటువంటి ప్రధాన దైవాన్ని వారి కోసమే వారుగా వేరుగా పెట్టుకోవాలి. అర్చించే దైవం ఎవరికి వారికి వారి బొటనవేలి ప్రమాణానికంటే మించి ఉంచకూడదు. ఇంతకంటే చిన్న ప్రతిమనే పూజించాలి. శివలింగాన్ని అర్చించేటటువంటి క్రమంలో ఆ శివలింగం బొటనవేలి కంటే కూడా మించనిది అయి ఉండాలి. సూక్ష్మంగా ఉన్న వస్తువే విశేషమైన శక్తిని కలిగి ఉంటుంది. ముత్యాలు ఖరీదు చేసే వారికి ఆ విషయం అవగతమవుతుంది. ఎంత చిన్న ముత్యం అవుతున్న కొద్దీ అంత ఖరీదు పెరుగుతుంది. అణువు ఇంకా అల్పంగా మారే కొద్దీ శక్తివంతమవుతుంది. ఎంత సూక్ష్మంగా పదార్థానికి మనం రూపం కల్పించగలిగితే అంత శక్తిని అందులో మనం దర్శించగలుగుతాం. కనుక బొటనవేలి ప్రమాణం కంటే చిన్నదిగా ఉండే ప్రతిమను మనం పూజాగృహంలో పెట్టుకోవాలి. శివలింగం అన్న ప్రస్తావన చేస్తున్నాం కనుక ఎన్ని శివలింగాలు ఇంట్లో పెట్టుకోవాలి? ఒక్కటే స్ఫటిక శివలింగాన్ని మాత్రమే అర్చించాలి అంటుంది శాస్త్రం. గృహే లింగద్వయన్నార్చ్యం, ఇంటిలో 2 శివలింగాలు అట్టి పెట్టుకోకూడదు. అనేకులు రామేశ్వరం వెళ్ళాం తెస్తారు, కాశీ వెళ్ళాం తెస్తారు, ఎవరో వెళ్ళి ఇన్ని తీసుకువచ్చి అందరికీ పంచిపెట్టారు తెచ్చుకుంటారు, గురువుగారు ఎవరో ఇచ్చారు తెచ్చుకుంటారు, శ్రీచక్రం అట్టి పెడతారు, శ్రీచక్రం మళ్ళీ వస్తుంది చిత్ర రూపంలో, విగ్రహ రూపంలో, అలాగే యంత్ర రూపంలో. అన్నేసి పూజా గదిలో పెట్టుకొనకూడదు. అన్నింటినీ ఒక వెదురు బుట్టలో కానీ, ఇత్తడి, రాగి, వెంటి ఇలా రాజలోహాలతో చేయబడ్డ పేటిక డబ్బాలో కానీ అట్టిపెట్టి పేటిక తలుపులు మూసి దానిపైన పుష్పాన్ని ఉంచి పూజించాలి. పూజా గదిలో ఒక్క శివలింగం, ఒక్క గణపతి, ఒక్క విష్ణువు, ఒక్క సూర్యనారాయణమూర్తి, ఒక్క పార్వతి, ఈ 5 విగ్రహాలను మాత్రమే అట్టి పెట్టుకోవాలి. దీనికే పంచాయతన పూజ అని పేరు. విగ్రహాలు ఎక్కువైతే నిగ్రహం లోపిస్తుంది, మంత్రాలు ఎక్కువైతే మతి చెలిస్తుంది. శాస్త్రం తెలుసుకొని
ధర్మబద్ధంగా వ్యవహరించే ప్రయత్నానికి ఒడిగడదాం. శాస్త్రబద్ధంగా వ్యవహరించే పని చేద్దాం. విగ్రహాలను పరిమితం చేసుకుందాం. ఆలోచనలను, బుద్ధి కుశలతలను పెంచుకునే ప్రయత్నం చేద్దాం. దైవాన్ని మనసులో నిలుపుకుందాం. మళ్ళీ ఆనందంగా కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.